ఏంటి 'విశ్వంబర' సినిమాని 400 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్నారా? అయితే ఈ సినిమాకి డీఓపీగా పనిచేస్తున్న 'చోటా కే నాయుడు' గారు ఏమన్నారంటే, అప్పట్లో 'అంజీ' సినిమాకి గూడా ఆయనే డీఓపీగా అయితే పనిచేశారనమాట. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ట్రెండింగ్‌లో అయితే ఉన్నాయి. ఆ వ్యాఖ్యల్ని అటు తిప్పి, ఇటు తిప్పి వేరే రకంగా అయితే ప్రచారం అయితే చేస్తున్నారు. అసల ఆయన చేసిన వ్యాఖ్యలేంటంటే, అప్పట్లో 'అంజీ' సినిమాకి పనిచేస్తున్నప్పుడు తల ఎత్తుకునైతే పనిచేశాం. ఇప్పుడు 'విశ్వంబరా'కి పనిచేస్తున్నప్పుడు తల వంచుకునైతే పనిచేశామన్నట్లుగా ఆయనైతే వాక్యాన్నిచ్చారు. అయితే ఆయన వాక్యాల్లో ఉన్న అర్థం ఏంటి? అసలు ఏ సందర్భంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారనే దాన్నైతే పక్కన పెట్టి 'విశ్వంబర' సినిమా అవుట్‌పుట్ సరిగ్గా రావట్లేదు. లేకపోతే డీఓపీ అయిన 'చోటా కే నాయుడు' గారికి, డైరెక్టర్ గారికి క్లాష్‌లయితే వచ్చాయి. ఆ సినిమా అసలెప్పుడొస్తదో ఎవరికీ తెలీదు. ఈ రకమైన కథనాలైతే కొంతమందైతే ప్రచారం చేస్తున్నారు. అయితే దాంట్లో నిజమెంత? అబద్ధం ఎంత? అసలు ఏ సందర్భంలో ఆయన మాట్లాడారనే దాని గురించి మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. నిన్న కాక మొన్న అనుకుంటా 'వదల' అనే ఒక సినిమా యొక్క గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది. ఆ ఈవెంట్‌కి మన డీఓపీ అయిన 'చోటా కే నాయుడు' గారైతే వచ్చారు. ఆయన వచ్చిన సందర్భంగా ఒక జర్నలిస్టు ఆయన్నేమని ప్రశ్న అడిగాడంటే, ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమా అని చెప్పి చాలా లార్జ్ స్కేల్‌లో సినిమాలైతే తీస్తున్నారు కదా! ఆ సినిమాల్లో సీజీ వర్క్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సినిమాలకి సీజీ అవుట్‌పుట్ సరిగ్గా అయితే రావట్లేదు. దానికి వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే, ఆ సినిమాలకి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీజీ సినిమాలకి వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అయితే లేదు. ఆ కెమెరామాన్ సరిగ్గా తీయకపోవటం వల్లే గ్రాఫిక్స్ అవుట్‌పుట్ అయితే సరిగ్గా రావట్లేదని ప్రచారం అయితే జరుగుతుంది. అసలు దీంట్లో నిజమెంత? ఆ సీజీ అవుట్‌పుట్ రావటంలో కెమెరామాన్ రోల్ ఎంత అని మన జర్నలిస్ట్ అయితే ప్రశ్న అయితే ఏశాడు. దానికి బదులుగా మన 'చోటా కే నాయుడు' గారు ఏమన్నారంటే, కెమెరామాన్ ఎవరైనా పర్లేదు. కానీ ఆ సీజీ అవుట్‌పుట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే ఇంపార్టెంటు. వాళ్ళు బాగా అవుట్‌పుట్ ఇస్తే కెమెరామాన్‌కి మంచిదన్నట్లుగా ఆయనైతే చెప్పాడు. ఇంకా ఆయనేమన్నాడంటే, కెమెరామాన్‌కి, సీజీకి ఎటువంటి సంబంధం అయితే లేదంట. ఇంకా ఎక్కువగా మాట్లాడితే వీఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళైతే ఉంటారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 'విశ్వంబర' సినిమాకి సంబంధించి వీఎఫ్ఎక్స్ చేసే కంపెనీ ఒకటైతే ఉంటది. ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడే ఆ వీఎఫ్ఎక్స్ కంపెనీకి చెందిన ఒక వ్యక్తి అయితే ఆన్ సెట్‌లో అయితే ఉంటాడంట. ఆయన ఏ విధంగా కెమెరా యాంగిల్ పెట్టమంటే, ఏ విధమైన లైటింగ్ పెట్టమంటే, ఆ లైటింగ్ మాత్రమే పెట్టి ప్రెజెంట్ సినిమాటోగ్రాఫర్స్ అయితే సినిమాలైతే షూటింగ్ అయితే చేస్తున్నారంట. ఇంకా ఎక్కువగా మాట్లాడితే, ఇప్పుడు ఈ పర్సన్ వచ్చి ఇక్కడ లైట్ పెట్టండి అని చెప్తే, అక్కడ లైట్ పెట్టడం తప్పని కెమెరామాన్‌కి తెలిసినా సరే, వాళ్ళ ఇగోలనైతే చంపుకొని, ఆ సీజీ వ్యక్తి లైట్ పెట్టమంటే లైట్ అయితే పెడుతున్నారంట. ఏ విధంగా తీయమంటే, ఆ విధంగా అయితే వీళ్ళు సినిమానైతే షూటింగ్ అయితే చేస్తున్నారంట. అయినా సరే వాళ్ళు సీజీ అవుట్‌పుట్ సరిగ్గా ఇవ్వలేకపోయారంటే, అది వాళ్ళ కర్మని ఆయనైతే అన్నాడు. ఇంకా వీఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళు సరిగ్గా వర్క్ చేయటం అయితే మానేసి, ఆ అవుట్‌పుట్ బాగా వస్తే క్రెడిట్ అయితే వాళ్ళైతే తీసుకొని, ఇంకా అవుట్‌పుట్ సరిగ్గా రాకపోతే అది కెమెరామాన్స్ ఫాల్ట్ అని వీళ్ళ మీదకైతే తోసేస్తున్నారన్నట్టుగా ఆయనైతే చెప్పాడు. ఇదైతే ఇండస్ట్రీలో అయితే జరుగుతుందంట. అంటే ఆ క్రెడిట్స్ తీసుకునేది, ఆ క్రెడిట్స్ ఇచ్చేది జనాలో లేకపోతే మీడియా వాళ్ళో కాదు. తెర వెనకాల ఇలాంటి పనులైతే వీళ్ళైతే చేస్తున్నారని ఆయనైతే చెప్పాడు. ఇంకా వాళ్ళ అవుట్‌పుట్‌ని చెడదొబ్బి అది కెమెరామాన్స్ మీదకైతే తోసేస్తున్నారని, ఇంకా నిజం చెప్పాలంటే ఈ 'విశ్వంబర' సినిమాకి ఆ సీజీ వ్యక్తి రాకుండా 'చోటా కే నాయుడు' గారైతే కనీసం కెమెరా స్విచ్ కూడా ఆన్ చేయట్లేదంట. ఇంకా ఆ సీజీ టెక్నీషియన్‌కి తెలియకుండా సినిమాలో ఒక్కటంటే ఒక్క ఫ్రేమ్ కూడా వీళ్ళైతే తీయట్లేదంట. ఇంకా జర్నలిస్ట్ తర్వాత ఏమని అడిగాడంటే, మీరు అప్పట్లో 'అంజీ' సినిమాకి డీఓపీగా అయితే పనిచేస్తారు. ఆ టైంకి ఆ సినిమా చాలా అడ్వాన్స్‌డ్ సినిమా అనమాట. ఇప్పుడు మళ్ళీ 'విశ్వంబర' సినిమాకి హెవీ వీఎఫ్ఎక్స్ ఉన్న 'విశ్వంబర' లాంటి భారీ ప్రాజెక్ట్‌కైతే మీరైతే పనిచేస్తారు. దాని గురించి ఏం చెప్తారని 'చోటా కే నాయుడు' గారిని అడిగితే ఆయన ఏమన్నాడంటే, అప్పట్లో 'అంజీ' సినిమాకి తల ఎత్తుకునైతే పనిచేసాం. ఇప్పుడు ఈ 'విశ్వంబర' సినిమాకి తల వంచుకునైతే పనిచేస్తున్నాం. ఎందుకంటే 'విశ్వంబర' సినిమా బడ్జెట్ దాదాపు 400 కోట్లు. ఆ సినిమా అవుట్‌పుట్ కరెక్ట్‌గా రావాలని సెట్‌లో ఒక వీఎఫ్ఎక్స్ అతన్నైతే పెట్టుకొని మరి మంచి అవుట్‌పుట్ ఇవ్వడానికి చాలా స్లోగా ఈ సినిమానైతే తీస్తున్నాం. అవుట్‌పుట్ కూడా చాలా బాగా వస్తుందని ఆయనైతే చెప్పాడు. కాబట్టి అక్కడ జరిగిందిది. ఆయన చెప్పిన మాటలకు అర్థం ఇదనమాట. 'విశ్వంబర' సినిమా బడ్జెట్ 400 కోట్లు కాబట్టి తల దించుకొని ఒళ్ళు దగ్గర పట్టుకొని అవుట్‌పుట్ సరిగ్గా రావడానికి మేము కష్టపడుతున్నాం అన్నట్లుగా ఆయనైతే చెప్పాడు. కానీ దాన్నైతే వక్రీకరించి చాలామంది చాలా రకాలుగా అయితే రాస్తున్నారు. ఇంకా అది పక్కన పెడితే
మనం ఈ మధ్య కాలంలో చూసాం కొన్ని కొన్ని సినిమాల్లో దారుణమైన విఎఫ్ఎక్స్ అయితే ఉంది. 'హరిహర వీరమల్లు' సినిమాలో కావచ్చు, లేకపోతే మన 'రాజాసాబ్' సినిమాలో కావచ్చు, ఇంకా 'విశ్వంబర' ఫస్ట్ గ్లింప్స్‌లో కావచ్చు, చాలా బ్యాక్‌లాష్ అయితే వీళ్ళైతే ఫేస్ చేశారు. కానీ 'హరిహర వీరమల్లు' రిలీజ్ కూడా అలాగే చేసేసారు వరస్ట్ విఎఫ్ఎక్స్‌తో. 'రాజాసాబ్' కూడా అలాగే వరస్ట్ విఎఫ్ఎక్స్‌తో అయితే తీసేశారు. అయితే 'రాజాసాబ్' సినిమాటోగ్రాఫర్ ఎవరంటే అర్జున్ ఫలాని ఆయన పేరేదో ఉంటది. ఆయన మన 'ప్రభాస్' గారిది ఇంకొక సినిమా ఉంది. గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ సినిమా. అదే 'రామాయణం' అని చెప్పి ఏదో తీశారు. అదేం సినిమా గుర్తుకు రాట్లా. 'ఆదిపురుష్' సినిమాకి కూడా ఆ అర్జున్ గారే అనమాట సినిమాటోగ్రఫీ. మారుతి గారిని ఈ విషయంపై నా ఫ్యాన్స్ కూడా తిట్టారు. అంత దారుణమైన విఎఫ్ఎక్స్ అవుట్‌పుట్ ఇచ్చిన ఆ సినిమాటోగ్రాఫర్‌నే మళ్ళీ ఈ సినిమాకి ఎందుకు పెట్టుకున్నావు మారుతి గారని ఫ్యాన్స్ అయితే తిట్టారు. కానీ మనకు ఇప్పుడొచ్చిన క్లారిటీ ఏంటంటే అక్కడ తప్పున్నది విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ దగ్గర, విఎఫ్ఎక్స్ కంపెనీ దగ్గర, సినిమాటోగ్రాఫర్ దగ్గర అయితే కాదు. ఇక్కడ ఈ విఎఫ్ఎక్స్ ఉంటాడు కదా వర్కరు మన సెట్‌లో ఉండేవాడు. అతనేం చెప్తే అదే ఫ్రేములు వీళ్ళైతే పెట్టి సినిమాలైతే తీస్తున్నారు. కాబట్టి ఆ తప్పు మొత్తం కూడా ఆ విఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళదే. కానీ మనం ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అవుతున్న 'విశ్వంబర' సినిమా గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ టీజర్ కట్ ఏదైతే ఉందో దాంట్లో విఎఫ్ఎక్స్ అయితే బాగోదు అది అందరికీ తెలిసిందే. ఇంకా దాని తర్వాత మొన్న 'చిరంజీవి' గారి బర్త్‌డేకి ఇంకొక టీజర్ కట్ అయితే రిలీజ్ చేశారు. దాంట్లో విఎఫ్ఎక్స్ అయితే నిజంగా అదిరిపోయిందనమాట. ఈ సినిమాని పోస్ట్‌పోన్ చేయడానికి ముఖ్య కారణం కూడా ఆ విఎఫ్ఎక్స్ వర్క్ అప్పట్లో సరిగ్గా రాలేదు. దాన్ని మళ్ళీ కూర్చొని చాలా పకడ్బందీగా వీళ్ళైతే ప్లాన్ చేసుకునైతే మన ముందుకైతే వస్తారు. ఆ విఎఫ్ఎక్స్ అవుట్‌పుట్ ప్రెజెంట్ అయితే అదిరిపోయిందనే టాక్ అయితే నడుస్తుంది. త్వరలోనే రిలీజ్ డేట్‌నైతే వీళ్ళైతే ప్రకటించి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేసుకుంటారు. మరి ఈ విధంగా చాలా కేర్ అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే 'హరిహర వీరమల్లు' సినిమా చూసుకున్నా, 'రాజాసాబ్' చూసుకున్నా, విఎఫ్ఎక్స్ ఓరియెంటెడ్ సినిమాలు 'ఆదిపురుష్' చూసుకున్నా, ఇలాంటి సినిమాల్ని మామూలుగా ట్రోల్ చేయట్లేదనమాట జనాలు. ఇంత బిట్టు తప్పు విఎఫ్ఎక్స్ చేసినా జనాలు ఇట్టే పట్టేస్తున్నారు. కాబట్టి ఈ 'విశ్వంబర' సినిమా టీమ్ యాక్చువల్‌గా సినిమా ఎప్పుడు రిలీజ్ డేటు ఎప్పుడో రిలీజ్ అవ్వాలి సినిమా 5, 6 నెలల క్రితం. కానీ అయినా ఆపుకుని విఎఫ్ఎక్స్ అవుట్‌పుట్ సరిగ్గా వచ్చిన తర్వాతే మనమైతే రిలీజ్ చేద్దామని సినిమానైతే అలా వెనక్కి తోశారనమాట. కాబట్టి అవుట్‌పుట్ అంతా 100% ఓకే అనుకున్న తర్వాతే ఆ సినిమా మన ముందుకైతే వస్తే మాక్సిమం జులైలో ఆ సినిమా అయితే మన ముందుకైతే రావచ్చు. మరి అదనమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.